హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. సో ఇది ఫస్ట్ బ్లాగ్ కాబట్టి ఏమన్నా చాలా వరకు క్లిప్స్ ఉండవు. సో ఒకవేళ ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ మళ్ళీ ఇంకా బాగా తీస్తాము. 6:30 ఆ టైంకి అనమాట. అప్పుడే ఎండ చాలా దారుణంగా ఉంది ఇక్కడ. సో అమ్మ అయితే తుడుస్తుంది. నేనేం చేస్తున్నా అంటే నేను లెగిసి సో వీడియో తీస్తున్నా. యాక్చువల్గా చెప్పాలంటే నేను కాలేజ్కి వెళ్ళాలి, బట్ వెళ్ళలేదు బికాస్ క్లాసెస్ ఉన్నాయి. అంటే బెటర్మెంట్ రాసే వాళ్ళకి క్లాసెస్ అయితే ఉన్నాయి అవి. సో దాని గురించి. సో ఇక్కడైతే అమ్మ వాకిలు అది తుడుస్తూ మొత్తం ఇదంతా కల్లాపు అయితే వేస్తుంది అన్నమాట. అప్పుడే చూసారు అసలు ఎండ ఎంత గట్టిగా ఉందో. ఇక్కడైతే నేను దోశలు అయితే వేస్తున్నా. ఇది ఫాస్ట్లో ఎందుకు పెట్టానంటే చాలా టైం పట్టేస్తుంది అని చెప్పి ఫాస్ట్లో పెట్టాను, అందుకే. ఇంకా మంచిగా తీయాలి వ్లాగ్స్ కదా, ఇంకా బాగా తీయాలి. సో చెప్పండి, ఐడియాస్ ఇవ్వండి, ఎలా తీస్తే బాగుంటుంది, ఇంకా ఏం పెడితే బాగుంటుంది, ఇంకా ఏం యాడ్ చేస్తే బాగుంటుందో అన్నీ చెప్పండి. అండ్ ఇక్కడైతే నేను టిఫిన్ అయితే వేసేస్తున్నాను అందరికీ. సో ఇక్కడ నేనైతే బీరకాయలు అవి కోసేస్తున్నాను అనమాట. అంటే డిన్నర్కి, డిన్నరా లంచా ఏదో ఒకటి. సో మధ్యాహ్నం భోజనానికి అయితే నేను కోసేసాను. సో ఇది దేవుడి గది, అది క్లీన్గా, దేవుడి గది బెడ్రూమ్ అన్నీ క్లీన్గానే ఉంటాయి. బయట కొద్దిగా ఇంకా ఏంటంటే కిచెన్లో పెయింటింగ్ వేయాలి. సో చాలా వర్క్ అయితే ఉంది. అవైతే అమ్మ గిన్నెలు తోమేసి పెట్టేసింది అక్కడ. సో ఆ వర్క్ వల్ల మేము వీడియోస్ అప్లోడ్ చేయలేదు. అండ్ ఆల్సో ఏమంటారు, లైవ్ పెట్టట్లేదు. చాలామంది అడుగుతున్నారు. ఓకే అంటే పెట్టడానికి అవ్వలేదు. మేము చాలాసార్లు చెప్పాము, రిప్లై కూడా ఇస్తున్నాము, బట్ పెడతానే ఉన్నారని చెప్పి తీసాను ఈరోజు. ఇది అంతా డాడీ ఏటీఎం వర్క్ మెటీరియల్స్ అనమాట. అంటే గిన్నెలు అవి కాకుండా మిగతా ఉన్నాయి. ఇక్కడ ఛానల్స్ అని, ప్లేవిట్ షీట్స్ అని, అవన్నీ డాడీ ఇవే. ఎందుకంటే డాడీ ఏటీఎం వర్కులు చేసినప్పుడు అవన్నీ ఉండిపోయినాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ఇవన్నీ ఏంటంటే అప్పుడు నేను ఒక లాస్ట్ వీడియో పెట్టాను కదా, దాంట్లో అక్కడ మేము అన్నీ తీస్తున్నప్పుడువి అనమాట. అది పెట్టలేదో చూస్తాను. అంటే చాలా వీడియోస్ ఉండిపోయినాయి, పెట్టలేదు మేము. ఇంకా చాలా వర్క్ ఉంది ఇంట్లో. సో అందుకని చెప్పి ఇవి బట్టలు ఉండిపోయినాయి. అండ్ ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ సో ఆ వర్క్స్ వల్ల మేము వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అండ్ లైవ్ పెట్టట్లేదు. సో ఇంకా నేను క్లారిటీగా చెప్పాలంటే నెక్స్ట్ వ్లాగ్లోనే చెప్పాలి. నేను నెక్స్ట్ వ్లాగ్ ఎప్పుడు వస్తుందో తెలీదు. అండ్ ఇక్కడ నేనైతే తుడుస్తున్నాను అనమాట. ఇదెందుకు ఫాస్ట్ మోడ్లో పెట్టానంటే చాలా ల్యాగ్ అయిపోద్ది, వద్దు అని చెప్పేసి పెట్టేశాను ఫాస్ట్ మోడ్లో. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తుడిచేసరికి చాలా ఇరిటేటింగ్గా ఉంది నాకు. దానికి తోడు ఎండ. ఇవన్నీ మామిడికాయలు అనమాట. మనది కాదు చెట్టు, ఓనర్ది. సో జస్ట్ మనం అలా చూసి ఎంజాయ్ చేయడమే. కోసుకుంటాం అప్పుడప్పుడు, కాకపోతే అవి బాగా పుల్లగా ఉంటాయి, పండినప్పుడు బాగుంటుంది. సో అమ్మ అయితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కల్లాపు అయితే వేసేసింది. కల్లాపు వేసింది కానీ ముగ్గు పెడుతుంది. నాకు ఎలా అంటే నేను చాక్తో పెడతాను, అమ్మ పౌడర్తో పెడతాను. సో ఇక్కడ చాలా ఫాస్ట్గా అయితే పెట్టాను. ఏమంటారు, తొందరగా వీడియో అయిపోవాలని చెప్పి ఫాస్ట్గా పెట్టేశాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అందరూ అడగలేదు, ఒక్కలే అడిగారు. తన పేరు నాకు ఐడియా లేదు. కామెంట్స్ ఏంటంటే, మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నప్పుడు ఒక చిన్న క్లిప్ పెట్టా కదా వీడియో, అప్పుడు మూటల్లో పెట్టి క్లాత్స్ అన్నీ, అది ఎలా పెడుతున్నారు అదంతా నాకు చూపించండి అని అన్నారు కదా. లేటర్ ఇన్ దిస్ వీడియో వస్తుంది అనమాట, చూపిస్తా ఇన్ దిస్ వీడియో. ఇక్కడ అమ్మ ముగ్గులు పెడతాను. నాకు అలా
పెట్టడం రాదు. నేను నేర్చుకున్నా కానీ అవి చాక్తోనే పెడతా. సో అమ్మ అయితే చాలా నీట్గా పెడుతుంది, నాకు అలా రాదు. అదిగో ఇది నేను కూడా నేర్చుకున్నా. బట్ అవి ఏదో అంటారు మధ్య చుక్కలు, మిడిల్ డాట్స్. ఓకే నాకు రాదు. సో ఇక్కడైతే అడిగింది, సో చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ శారీ తీసుకున్నాము. శారీని ఒక 2 లేయర్స్ అరౌండ్ మనం ఒక దుప్పటి అలా మడత పెడతామో అట్లా అనమాట. ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్ తీసుకొని దాన్ని టై చేసుకోవాలి. అదిగో అలా నేను చూపిస్తున్నట్టు. సో అది అలా టై చేసుకుంటాం కదా, అలా మనకి మనం ఏమైతే సర్దుకోవాలనుకుంటున్నామో అలా టై చేసుకోవాలి. అండ్ అటేపు ఎడ్జ్ ఇటేపు ఎడ్జ్ తీసుకొని దాన్ని కూడా సేమ్ అలాగే టై చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను జస్ట్ చూపించడానికి ఎగ్జాంపుల్కి నేను తీసాను. సో అందుకే అందులో చిన్న చిన్న తలగడ్డీలన్నీ వేసా. అండ్ ఇది శారీతో, ఇంకా దుప్పటి అడిగారు, దుప్పటితో కూడా నేను తీసా, అది కూడా చూపిస్తా. నేను ఎలా ఉన్నానో నన్ను అమ్మ తీసేసింది. ఇట్స్ ఓకే. అది అలాగనమాట. అంటే ఎక్కువ పడతాయి కాబట్టి ఎక్కువ మనం వేసుకున్నప్పుడు, క్లాత్స్ మనం ఎక్కువ వేసుకున్నప్పుడు ఇంకా టైట్గా కట్టాలి. ఇప్పుడు నేను దుప్పటి తీసుకున్నాను, మీరు అప్పుడు వేరే దుప్పటితో చేసాము. సో అది కాకుండా ఇప్పుడు నార్మల్ వేరే దుప్పటితో చేస్తాం. ఇప్పుడు దుప్పట్లో మనం ఏమైతే థింగ్స్ వేయాలనుకున్నామో అది సేమ్ ఇందాక ఎలాగైతే ఎడ్జస్ట్తో టై చేసుకున్నామో అలాగే చేసుకోవాలి. అండ్ ఇది ఈరోజు బ్లాగ్. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే నాకు చెప్పండి కామెంట్స్లో, నేను అది కరెక్ట్ చేసుకుంటాను. సో మీకోసం బ్లాగ్ తీసాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతటితో మరి అంతే, ఉంటాను మరి, బాయ్.